చేస్తున్నటువంటి సిండికేట్ రేషన్ మాఫియా చాలా చెలరేగిపోతున్నారు. మరి దానికి నిదర్శనం రాత్రి కర్లపాలెం మండలం దమ్మంగారపాలెం సమీపంలో, అలాగే బాపట్ల రూరల్ పోలీసు వారు కర్లపాలెం పరిధి బాపట్ల పరిధి మధ్యలో పట్టుకోవడం జరిగింది. 60 బస్తాలు రేషన్ బియ్యం పట్టుకోవడం జరిగింది, పేదల బియ్యం. ఈ పేదల బియ్యాన్ని ఎవరైతే సిండికేట్ అయ్యి ఆ రేషన్ బియ్యం కొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జేబీఎంలో భారత పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా బాపట్ల పట్టణంలో మరి కొంతమంది డీలర్లు పంచదార కందిపప్పు ఇవ్వకుండా మాకు స్టాక్ రాలేదు అని చెప్పి పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించకుండా వాళ్ళు తక్కువ రేటుకి డీడీలు తీసి బయట అమ్ముకోవడం జరుగుతుంది. దీనిపైన వీటన్నిటిపై బాపట్ల జిల్లాధికారులు విచారణ జరిపించి ఎవరైతే ఇలా అక్రమాలకు పాల్పడుతున్నారో వారిపైన తగు చర్య తీసుకోవాలని జేబీఎంలో భారత పార్టీ తరఫున కోరుచున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఈ నియోజకవర్గంలో అవినీతి లేకుండా నేను అందరికి ప్రజలకి సేవ చేస్తాను, ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి అని ఎమ్మెల్యే గారు మీడియా సమావేశంలో కూడా కోరినారు. అయ్యా ఎమ్మెల్యే గారు, నేను మీకు వినవించుకుంటుంది ఏమంటే, మరి ముఖ్యంగా పిట్లవానిపాలెం మండలం, కర్లపాలెం మండలం, బాపట్ల మండలం ఈ రేషన్ మాఫియా దందాన్ని తమను అరికట్టాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల వారికి రేషన్ సక్రమంగా అందించాలని చెప్పి జేబీఎంలో బాధపడి తరఫున తమని కోరుతున్నాను. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ప్రజలకు మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎవరైతే మీ అనుచరులు రేషన్ మాఫియాకి తెరదించారో వారికి మీరు దిశానిర్దేశించి చెప్పి వాళ్ళని అరికట్టాలని చెప్పి ఈ మీడియా సమూహంగా మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు, మరి కొంతమంది మహిళలు మాకు కందిపప్పు ఇవ్వట్లేదు, మరి మాకు ఈ నెల స్టాక్ రాలేదని చెప్పి చెప్పడం కూడా మీడియాలో మరి వాట్సాప్ గ్రూప్లో మరి వస్తూనే ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధికారులు ఎందుకు డీలర్ షాపుల దగ్గర తనిఖీలు చేయటం లేదని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గం మొత్తం మీద 183 డీలర్షిప్ షాపులు ఉంటే ఒక్కొక్క షాపుకి వచ్చి 1000 రూపాయలు చొప్పున నెలకి వసూలు చేస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. అంటే 1,83,000 రూపాయలు ప్రతి నెల ఈ యొక్క డీలర్లు సిండికేట్గా తయారయ్యి కొంతమంది వసూలు చేస్తూ మరి ఎవరికి ఇస్తున్నారు? మరి మీరు జీతాలు బాగానే తీసుకుంటున్నారు కదా, ఈ అక్రమ సంపాదన ఏమిటి? మీరు ఇలా చేయమంటే, ఈ అక్రమ సంపాదనను మీరు చేయి చాపమంటే, ఒక్కొక్క డీలర్ షాప్ దగ్గర 1000 రూపాయలు మీరు తీసుకోమంటే ఇలా అన్యాయాలు అక్రమాలు మరి ఈ రేషన్ మాఫియా జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ఆ 1000 రూపాయలు నెల 1000 రూపాయలు కానీ 3 నెలలకు వచ్చి 1300 కానీ వసూలు చేయకుండా డీలర్ల దగ్గర వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలని గౌరవులైన బాపట్ల శాసనసభ్యులు అయినటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి నేను విన్నవించుకుంటూ తెలియపరుస్తున్నాను. ఇప్పటికైనా ఈ రేషన్ మాఫియాను అరికట్టకపోతే జేబీఎంలో భారత పార్టీ తరఫున మేము న్యాయ పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పేదల బియ్యాన్ని బయటికి తరలించుకోకుండా నిఘా యంత్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డీటీలకి మరి హెచ్చరికలు జారీ చేసి ప్రతి 2 రోజులకు ఒకసారి ఈ రేషన్ షాపుల మీద దాడులు చేయించాలని చెప్పి నేను కోరుకుంటూ ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని గౌరవులైన జిల్లా కలెక్టర్ గారిని, అలాగే గౌరవులైన
ఈ నియోజకవర్గం శాసనసభ్యులు అయిన వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారిని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి నియోజక ప్రజలకు మంచి జరిగేలా పాలన అందించాలని, అలాగే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలని జై భీమ్లో పాటుపడుతున్నా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.